ఇది సర్వసాధారణం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వెస్ట్ బెంగాల్ గెలవటం, తమిళనాడులో ప్రభుత్వంలోకి ఇవాళ ఎన్డీఏ లేకుండా రావడం, ఈ రెండే జాగాలు సౌత్ ఇండియా స్టేట్స్ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ప్లస్ వెస్ట్ బెంగాల్, ఈ రెండే, ఈ సౌత్ ఇండియా ప్లస్ బెంగాల్, ఈ రెండు ఇప్పటి వరకు సాధించలేదు. ఇవాళ వెస్ట్ బెంగాల్ అయిపోయింది, తమిళనాడులో పార్ట్నర్షిప్ తోటి మొదలవుతుంది. ఇది కాగానే తెలంగాణలో అడుగు పెడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి అపోజిషన్ పార్టీస్లో తెలంగాణలో చాలా వణుకు పుడుతున్నట్టు వాళ్ళే ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు అక్క చెప్పినట్టు పచ్చి అబద్ధాలు, కేంద్ర ప్రభుత్వం నిధులతోటి జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ మేము చేసినామని చెప్పుకున్నాడు తప్ప వీళ్ళ దగ్గర రూపాయి లేదు. ఏడికెళ్ళి ఇచ్చినండి పైసలు? మేము బిచ్చపోలమని రేవంత్ రెడ్డి అంటున్నాడు టీవీలలో. బిచ్చపోలను చూసినట్టు చూస్తుండ్రు, మేము బ్యాంకులలో పోతే అప్పడుగుతందుకు చెప్పులు ఎత్తుకపోయేటట్లు వచ్చినట్టు చూస్తుండ్రు మమ్మల్ని అని మీ రేవంత్ రెడ్డి అన్నాడు. ఇవాళ తెలంగాణ ఆస్తులు భూములు అమ్ముకుంటే కానీ ఇలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళ పైసలు వాళ్ళ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణలో. అభివృద్ధి పనులకు పైసలు ఎక్కడివి? ఇవాళ మహిళలకి మోసం చేసిండు, అనేక మోసాలు మహిళలకి. 2,500 తులం బంగారము, 4,000 పెన్షను, ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటారు, రాజీవ్ గృహకల్ప అంటారు, ఏమంటారు అది. కేసీఆర్ పంగనామాలు పెట్టిపోయిండు, దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు రేవంత్. యువతకి, చదువుకునే పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ ఒకప్పుడు బ్రహ్మాండంగా వస్తుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, దాన్ని బంద్ చేసిన పాపం కేసీఆర్ మొదలుపెట్టిన దాన్ని బంద్ చేసింది కేసీఆర్. దాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తున్నాడు రేవంత్. పిల్లగాళ్ళకి చదువుకోనికే కూడా ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు. ఉద్యోగం లేని వాళ్ళకి అదేదో ఇస్తాను, నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, అది లేదు. రైతులకి రుణమాఫీ సరిగ్గా చేయలేదు, 500 రూపాయల బోనస్ ఇస్తలేడు. సన్న బియ్యం పెడుతున్నాము అని ఎగిరెగిరి చెప్తున్నాడు పొట్టోడు. సన్న బియ్యం, ప్రతి బియ్యం గింజ కొంటున్నది ఎఫ్సిఐ, ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం, ఫ్రీగా ప్రతి భారతీయుడికి, గరీబోళ్ళకి 80 కోట్ల మందికి ఇస్తున్నది నరేంద్ర మోడీ. తమరు చేసింది ఏమీ లేదు, తమరు చేసింది ఏం లేదు. ఎన్ఆర్ఐలకి మోసం. అందుకనే చెప్పిన, ఆ కేసీఆర్ ఉన్నప్పుడేమో మేము వలసలు ఆపుతాము, పోయిన వాళ్ళని వాపసు తెస్తాము అంటే ఇద్దరినే తెచ్చుకున్నాడు ఆయన. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే కేసీఆర్ కొడుకుని బిడ్డని వలసలకు పోయిన వాళ్ళని అమెరికాకి తెచ్చుకున్నాడు ఆయన. ఇంకోళ్ళు ఎందేలే కేసీఆర్. వలసలు పెరిగినాయి, కాంగ్రెస్ వచ్చినాక ఇంకా పెరిగినాయి, ఏజెంట్ల మోసాలు ఇంకా పెరిగిపోయినాయి కాంగ్రెస్ వచ్చినాక. ఏ వర్గానికి కూడా మంచి చేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ అదో గతి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే అడుగు పెట్టలేము. విద్యా నాశనం, వైద్యం నాశనం, వ్యవసాయం నాశనం. ఒక గ్రామంలో రోడ్ వేసి చూపెట్టారు నాకు. మీకు నేషనల్ హైవేలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కింద వేసేటి తప్ప స్పెషల్ ఫండ్, రోడ్ ఫండ్ ఏదైతే వస్తుందో కేంద్రంకి వెళ్ళి అవి వాడుకొని రోడ్లు వేస్తారు తప్ప స్టేట్ గవర్నమెంట్ రూపాయి పెట్టి రోడ్ వేసిన దిక్కులేదు తెలంగాణలో. జాబ్ నోటిఫికేషన్లు లేవు. ఈ మధ్య కొన్ని వేల సంఖ్యలో వచ్చినాయి, కోర్టు ద్వారా వచ్చినాయి. ఎప్పుడో పెండింగ్ ఉన్నాయి, కోర్టు ద్వారా వచ్చినాయి. ఈ సిగ్గుమాలిన రేవంత్ ప్రభుత్వం అవి వీళ్ళు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు, అది కోర్టు ద్వారా వచ్చినాయి. అవి అంతకుముందు ఉన్న టైం ఇవి.
అసలు నువ్వు ఎవరికి ఏం చేసిండ్రు మీరు? మళ్ళీ ఇవన్నీ అబద్ధాలు చెప్పి మోసం చేయడానికి కనకదుర్గమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పి పొట్టోడు రాజకీయంగా నాశనం అవుతాడు తప్ప అమ్మవారి మీద ఒట్టేసి అబద్ధం ఆడిండు. నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా, 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా, నువ్వు ఈ టర్మ్ కంప్లీట్ చేసుకుంటే చాలా గొప్ప విషయము, ఆ తర్వాత నువ్వు ముఖ్యమంత్రివి కాదు, నువ్వు ఇంకో ఇంచు కూడా పెరగవు, ఇంకా రాజకీయంగా పెరగవు, శారీరకంగా కూడా పెరగవు. పెరుగుతాడా? నవ్వుతున్నారు. పెరిగేవా సార్? ఏమంది ఇంకా ఏ వర్గానికి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎలగబెట్టింది? ఇవాళ మహిళలకి బిల్లు పాస్ అయింది. 2029 ఎలక్షన్లనే పెట్టాలా అన్న ఒక సంకల్పంతో మొన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో అమెండ్మెంట్ పెట్టారు. దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేసింది, మమతా బెనర్జీ వ్యతిరేకం చేసింది, స్టాలిన్ డిఎంకే వ్యతిరేకం చేసింది. ఇలా వాళ్ళ గతి ఏమైందండి? కాంగ్రెస్ పరిస్థితి అస్సాంలో ఏమైంది, డిఎంకే పరిస్థితి తమిళనాడులో ఏమైంది, మమతా పరిస్థితి వెస్ట్ బెంగాల్లో ఏమైంది? ఉమెన్ రిజర్వేషన్ ఆగదు. వీళ్ళు మొన్న అమెండ్మెంట్కి వ్యతిరేకం చేసిన ఆల్రెడీ పాస్ అయింది, అది బిల్. అది 543 సీట్లకు అవుతుందా, పెరిగిన 800 850 సీట్లకు అవుతుందా అన్నదే క్వశ్చన్. ఎస్ఐఆర్ చేసిండ్రు కాబట్టి ఎస్ఐఆర్ రాజ్యాంగ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. ప్రతి 20 సంవత్సరాలకు ఎంతకోసారి అవుతుంది అది. కానీ బాగా చేస్తున్నారు. ఈ మధ్య తెలుసుకున్నా నేను, 2004 ఓటర్ లిస్టు పెడతారట, 2025 ఓటర్ లిస్టు పెడతారట. ఈ రెండు మ్యాపింగ్ చేసి 21 సంవత్సరాలు, ఈ 2004 నుంచి 25 వరకు మధ్యలో ఎవరైతే ఎన్రోల్మెంట్ అయిందో వాళ్ళందరూ ఓట్లు సపరేట్ చేసి అలా అయ్యా అవ్వకు కూడా ఓటు ఉన్నదో చూస్తారట. అయ్యా అవ్వకు ఓట్లు లేని వాళ్ళని వీకేస్తున్నారు. అంటే ఆడు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినవాడు, ఆడు మయన్మార్కి వెళ్ళి వచ్చినవాడు. ఇవాళ ఏడుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఆ మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు. ఓటు తీసేసారు, ఓటు తీసేయలే, బంగ్లాదేశ్ ఓటు తీసేసారు, విదేశీలే తీసేసారు, మనలో తీయలే. ఎందుకు ఏడుస్తున్నారు? ఇన్ని రోజులు మీరు ప్రభుత్వంలో వెస్ట్ బెంగాల్ ఉన్నదంటే नंबर 1 गुंडी है, गुंडी ममता बनर्जी। वो गुंडी अभी तक थी, इसका सिर्फ बांग्लादेश म्यांमार से जो लोग आए वो वोट डाले तो आज तक थी वो सरकार में। ఆల ఓట్లు తీసేసిండ్రు. నాకు డౌట్, ఫస్ట్ అస్సాంలో తీసేసారు కదా, వాళ్ళందరూ వచ్చి ఈడ ఓట్లు ఎన్రోల్ చేసుకున్నారు. ఎందుకంటే మొన్న లోక్సభ ఎన్నికల్లో 2019లో తుర్కోలు 1,20,000 ఓట్లు వేస్తే నిజామాబాద్ లోక్సభలో మొన్న ఒకటేసారి 2,05,000 మంది వేసారు. 85,000 ఓట్లు పెరిగిపోయినాయి ఒకటేసారి. ఆడికెళ్ళి వచ్చి ఈడ వేసుకుంటారు. ఈడ కూడా చేయాలి ఎస్ఐఆర్. ఈడ కూడా ఎస్ఐఆర్ అవుతుంది. ఓటర్ లిస్టులలో అయ్యావ అడ్రస్లు లేని వాళ్ళందరూ వీక్తారు. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. మేమందరము స్వచ్ఛందంగా రాజకీయాలకు వచ్చి స్వచ్ఛందంగా మోదీ గారి కోసము బీజేపీలకు వస్తే మాట్లాడే గట్టి కార్యకర్తలని గుర్తుపట్టి టికెట్లు ఇచ్చింది అమిత్ షా. ఇవాళ నేను ఎప్పుడు అంటా, మా నాయన కూడా ఒక మంచి పార్టీ ప్రెసిడెంట్ ఉండే. అమిత్ షాని మించిన పార్టీ ప్రెసిడెంట్ ఎవడు లేడండి భారతదేశ చరిత్రలో. అంత బ్రహ్మాండంగా నడిపిండు పార్టీ. ఇవాళ ఆర్టికల్ 370 కాడికెళ్ళి, యూఏపీఏ యాక్ట్ కాడికెళ్ళి ఇవాళ ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేసే పద్ధతి, ఇవన్నీ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్తు హోమ్ మినిస్టర్ కూడా అమిత్ షానే. దేశాన్ని కాపాడుతున్నాడు, దేశం ఇంటిగ్రిటీ కాపాడుతున్నాడు, పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసి ఇన్ఫిల్ట్రేషన్కి అడ్డుకట్టేస్తున్నాడు. రేపు ఓట్లు కట్టేన వాళ్ళని గుర్తుపట్టుకుంటా కాలర్లు పట్టుకొని బయటికి వెళ్ళగొడతారు. ఆడికెళ్ళి ఇడికి రాగానే
తెలంగాణ రేవంత్ పొట్టుడు కాపాడుతాడు మమ్మల్ని అని అస్సాంకి వెళ్ళి బెంగాల్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఉండేరు ఆయన. రేపు ఏదో చట్టం తీసుకొచ్చి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బొక్కలేస్తాం. దేశ భద్రత కోసం ఎస్ఐఆర్ అవసరం. దేశ భద్రత కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు రాష్ట్రాలలో అవసరం. అందుకని మన ప్రియతమ ప్రధానమంత్రి 10వ తారీఖు సాయంత్రం తెలంగాణలో అడుగు పెడతా ఉన్నాడు. డెవలప్మెంట్ యాక్టివిటీలు అయిపోతాయి, అవి రొటీన్లా. బాజాప్తా పొలిటికల్ ట్రిప్పే అది, రాజకీయం చేయడానికే వస్తున్నాడు ఆయన. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ 2028 అసెంబ్లీ ఎన్నికలకి పునాది వేయడానికే వస్తున్నాడు. వెస్ట్ బెంగాల్లో గెలిచిన వాళ్ళకి చెటాకు పని తెలంగాణ గెలిచాడు. పటాకులు కొట్టారు కదా బయట. ఏం పటాకులు అంటారు? షేర్ పటాకులు అంటారు. గంత తెలంగాణ గెలిచాడు. ఏ షేర్ పటాకు మన ముఖ్యమంత్రి ఉంటాడు, అట్లే ఉంటాడు కదా, దాంతో సమానం అది. చెప్పండి బ్రదర్, ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఇక ఏ అంశాలు తమిళనాడులో బాగా వేయడానికి బీజేపీ కట్టుబెడుతున్నాయనేది ఒక అంశం. తర్వాత బీజేపీ చెందిన ఇంతమంది ఎంపీలు ఉన్నారు, అభివృద్ధి గురించి కానీ రావాల్సిన నిధులు అదనపు నిధులు సంపాదించకుండా ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ బాగా ఇబ్బంది పెట్టడం, నన్ను విమర్శించడం మానేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టమనండి, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో అని కవిత అన్నారు. ఈ రెండు అంశాలు చెప్పండి. ఎవరు పడతారు? మేము రిప్లై ఇవ్వమండి. కల్వకుంట్ల కవితనా? మరి పూర్తి పేరు చెప్పండి. ఈ పాత ప్రశ్నలు బ్రదర్, గ్రామఫోన్ మీద పెట్టి 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 అరిగిపోయినాయి. ఇవందరికీ మూతులు మూయడానికి